హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మేమైతే చికెన్ చేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, చికెన్కి ఎర్రగడ్డలు, టమాటాలు, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర లేదు ఫ్రెండ్స్, అందుకే అది తీయలేదు. ఇదైతే చికెను నీళ్ళలో వేసి కడుగుతున్నాం మేము. వట్టి మిరపకాయలు, ఎర్రగడ్డలు రెండు మిక్సీకి పట్టాము. అది వచ్చి అల్లం వెల్లుల్లి పేస్టు. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, తర్వాత చికెన్ వేసుకోవాలి. ఇదైతే 1 కేజీ చికెన్ ఫ్రెండ్స్. మొత్తము చికెన్ అంతా వేసుకున్న తర్వాత కొంచెం పసుపు అలాగే ఉప్పు వేసుకోవాలి ఫ్రెండ్స్. పసుపు ఉప్పు వేసుకున్న తర్వాత మొత్తం కలిపెట్టుకోవాలి. కలిపెట్టి మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్. వాటర్ ఏం వేయలేదు ఫ్రెండ్స్, ఉడికే కొద్దీ వాటర్ వచ్చింది. దానిలో బాగా మెత్తగా ఉడికేంత వరకు ఈ చికెన్ అంతా బాగా అట్లే ఫ్రై చేయాలి. ఫ్రెండ్స్, అలా ఉడికిన తర్వాత కొంచెం ధనియాల పొడి, ఈ ఉల్లిపాయ, ఒట్టిమిరపకాయలు పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ వేసుకోవాలి. చూడండి, నేను కారం పొడి ఏం వేయలేదు ఫ్రెండ్స్, ఆ కారం సరిపోతుంది. ఈ చికెన్ చేసేది మా ఆయన ఫ్రెండ్స్, నేను కాదు. ముందే కరివేపాకు వేసుకోవాలి ఫ్రెండ్స్. మీకు అక్కడ కనిపిస్తుంది కదా, కరివేపాకు ముందే వేసేసేయాలి. తర్వాత తెల్లవాయ పేస్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. తెల్లవాయ, అల్లం రెండు మిక్సీ పట్టి వేసుకోవాలి. నెక్స్ట్ కొబ్బరి పొడి వేసుకోవాలి ఫ్రెండ్స్ లైట్గా. చూడండి, కొబ్బరి పొడి ఫ్రెండ్స్. ఎండు కొబ్బరి పొడి. తర్వాత ఉల్లిపాయలు, అలాగే టమోటాలు, పచ్చిమిర్చి వేసుకోవాలి. పుదీనా కూడానా. పుదీనా మొత్తం అన్నీ వేసుకొని కలిపెట్టుకోవాలి ఫ్రెండ్స్ మంచిగా. కొత్తిమీర కూడా వేస్తున్నాడు మా ఆయన. కొత్తిమీర నేను అంగడికి వెళ్ళి తెచ్చాను ఫ్రెండ్స్, మా ఇళ్ళలోనే లేదన్నాను కదా. కొత్తిమీర లేదన్నావు, మళ్ళీ ఎక్కడి నుంచి తెచ్చావని అడుగుతారని ముందే చెప్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే మంచిగా కలిపెట్టుకోవాలి ఫ్రెండ్స్, మొత్తం అన్నీ కలిసేలాగా. చికెన్ మసాలా, చికెన్ మసాలా లాస్ట్లో అంటారు ఫ్రెండ్స్, ఇప్పుడే కాదు. మా ఆయన వంటలు బాగా చేస్తాడు ఫ్రెండ్స్. ఇది ఖచ్చితంగా బాగానే ఉంటుందని అనుకుంటున్నా నేను. మీరు కూడా ట్రై చేయండి. చూడండి ఫ్రెండ్స్, బాగా ఉడుకుతుంది. ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి మనము. తప్పగా ఉంది. కారం సరిపోకపోతే వేసుకోండి ఫ్రెండ్స్. చికెన్ మసాలా కూడా వేసుకోండి ఇప్పుడే. ఇంకా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది, బాగా ఉడికింది. ఇప్పుడు ఉప్పు కారం చూసుకొని కొంచెం వేసుకొని ఒక 2 మినిట్స్ బాగా ఉడికేంత వరకు ఉంచుకోవాలి. కొంచెం తక్కువైందని చెప్పి మళ్ళీ మా ఆయన ఇక్కడ వేస్తున్నాడు. చాలా ఎక్కువైతుందేమో. ఒక 2 మినిట్స్ అట్లా మగ్గించుకోవాలి ఫ్రెండ్స్. ఒకవేళ వాటర్ ఏమైనా సరిపోకపోతే ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకోండి, మీకు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే.
లేదు సరిపోతుంది అనుకుంటే అవసరం లేదు. కలర్ బాగా వచ్చింది. చిల్లీ చికెన్ అంట ఫ్రెండ్స్. ఇది ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్. చపాతీ రైస్ ఐటమ్లోకి అయితే బాగానే ఉంటుంది. దోశ చికెన్ కాంబినేషన్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. దోశలోకైనా బాగానే ఉంటుంది చికెన్. గ్రేవీ కావాలని వాటర్ వేసుకున్నాము. ఒక 2 minutes ఉడకబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఫైనల్గా అయితే అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, బాగుంది, చాలా బాగుంది. మా ఆయన వంటలలో ఎక్స్పర్ట్ ఫ్రెండ్స్, బాగా చేస్తాడు. సో ఇంతే ఫ్రెండ్స్ వీడియో అయితే. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కూర అయితే రెడీ అయిపోయింది. స్టవ్ ఆపేయి. బాయ్ ఫ్రెండ్స్ అందరికీ.